దేవుడు 6 దినములలో సమస్త సృష్టిని చేస్తారు. ఆకాశం పైన వాటిని, ఆకాశం క్రింద ఉన్న వాటిని దేవుడే సృష్టించారు. ఆయన జంతువులను, మనుషులను సృష్టించారు. అయితే మనుషులు దేవుని మాట వినకుండా చెడ్డగా జీవించేవారు. ఆ దినములలో దేవుడు నోవాహు అనే ఒక దైవభక్తి కలిగిన వ్యక్తిని చూస్తాడు. దేవుడు నోవాహును ఒక ఓడ కట్టమని చెప్తారు. ఆ ఓడ కొలతలను కూడా దేవుడే చెప్తారు. నోవాహు దేవుడు చెప్పినట్లు ఆ ఓడను దేవుడు చెప్పిన కొలతలతో కడతాడు. ఆ ఓడలోనికి నోవాహు కుటుంబం అంతా వెళ్తారు. వారితో పాటు అన్ని జంతువులు జతలు జతలుగా ఆ ఓడలోనికి చేరతాయి. దేవుడు ఆ ఓడ తలుపును మూసివేస్తారు. దేవుడు చెప్పినట్లే 40 పగళ్ళు 40 రాత్రులు చాలా గట్టిగా వర్షం కురుస్తుంది. ఆ ఓడ ఆ నీటికి ఒక కొండ మీద ఆగుతుంది. నోవాహు భూమి మీదనున్న నీళ్లు ఇంకిపోయాయో లేదో అని చూచుటకు ఒక పావురమును పంపిస్తాడు. అది వెంటనే నోవాహు దగ్గరకు తిరిగి వస్తుంది. నోవాహు 7 రోజుల తర్వాత మళ్ళీ పావురమును పంపిస్తాడు. అది ఒక ఒలివ చెట్టు ఆకును పట్టుకొస్తుంది. మరికొన్ని రోజులు పోయాక మళ్ళీ పావురమును పంపిస్తాడు. ఆ పావురము నోవాహు దగ్గరకు తిరిగి రాదు. అప్పుడు భూమి మీదనున్న నీళ్లు ఇంకిపోయాయి అని నేల పొడిగా ఉండడం గమనిస్తాడు నోవాహు. నోవాహు కుటుంబము, ఓడలో ఉన్న జంతువులన్నీ బయటకు వచ్చేస్తారు. అప్పుడు నోవాహు దేవునికి ఒక దహన బలిని అర్పిస్తాడు. దేవుడు అప్పుడు ఆకాశములో ఒక ఇంద్రధనస్సును పెట్టి, నేను భూమిని ఇంకెప్పుడు ఇలా నాశనము చేయనని ప్రమాణము చేస్తారు.